వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే రాయపర్తి మండలం మైలారంలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో క్షుద్ర పూజలు కలకలం జరిపాయి. నిన్న రాత్రి పసుపు కుంకుమ నిమ్మకాయలతో క్షుద్ర పూజలు చేసినట్టుగా అక్కడ ఆనవాళ్ళు ఉన్నాయి. ఉదయం స్కూల్ తెరిచిన తర్వాత క్షుద్ర పూజల ఆనవాళ్ళు చూసి ఇటు ఉపాధ్యాయులు అటు విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు విచారణ చేస్తూ ఉన్నారు. రాయపర్తి పోలీసులు. వరంగల్ జిల్లా నుంచి మరో ప్రధాన వార్త పరిశీలించినట్టయితే వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు ఇంకా కొనసాగుతుంది. ఇవాళ సెప్టెంబర్ 17 వేడుకలకు సంబంధించి వరంగల్ జిల్లాకు అతిథిగా మంత్రి కొండా సురేఖ, హన్మకొండ జిల్లాకు ముఖ్య అతిథిగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని నియమించినటువంటి సందర్భం. గతంలో వరంగల్ జిల్లాకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, హన్మకొండ జిల్లాకు మంత్రి కొండా సురేఖ ఉన్నటువంటి సందర్భంలో వర్గ విభేదాల కారణంగా ఇద్దరిని కూడా జిల్లాలు మార్చినటువంటి సందర్భం. ఈ క్రమంలో వరంగల్ జిల్లాలో కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సురేఖ ప్రోగ్రాంలో ఇటు ఎమ్మెల్సీ బసవరాజారయ్య, ఎమ్మెల్యే నాగరాజు, ఎంపీ కడియం కావ్య వీళ్ళెవరూ కూడా వరంగల్లో వేడుకల్లో పాల్గొనలేదు. హన్మకొండలో వాళ్ళంతా పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ అంశం పట్ల వరంగల్ జిల్లాలో చర్చనీయాంశం అయితే నెలకొంది. హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సెప్టెంబర్ 17 సందర్భంగా జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వం మాజీ చీఫ్ విప్, హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు దాసే వినయ్ భాస్కర్ భారతమాత చిత్రపటానికి, తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం జాతీయ జెండా బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఆవిష్కరించారు. ఆ తర్వాత మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో భాగంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా త్యాగాల పునాదుల మీద బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారు స్థాపించారని సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. 10 ఏళ్ల పాటు అన్ని రంగాలను ముందుకు తీసుకెళ్లే విధంగా పాలన కొనసాగించారని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క వర్గం సంతోషంగా ఉందో చెప్పాలని కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. అన్ని వర్గాలు రోడ్డెక్కుతున్నాయన్నటువంటి అంశాన్ని దాసే వినయ్ భాస్కర్ చెప్పినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఉభయ వామపక్ష పార్టీలు కూడా ప్రజా నిరసనల్లో పాల్గొనాలన్నటువంటి సూచన వినయ్ భాస్కర్ చేసినటువంటి సందర్భం కూడా చూస్తూ ఉన్నాము. మరోవైపు కేంద్ర ప్రభుత్వం వెంటనే నకిలీ ఎన్కౌంటర్లను, బూటకపు ఎన్కౌంటర్లను నిలిపివేయాలని సందర్భంగా ఆయన డిమాండ్ కూడా చేశారు. జనగామ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే సెప్టెంబర్ 17 జాతీయ సమైక్యతా దినోత్సవంలో భాగంగా జనగామ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య జాతీయ జెండాను ఆవిష్కరించారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత సబ్బడ్డ వర్గాలు, అన్ని వర్గాలకు సంబంధించి వాళ్ళ అభివృద్ధి, అన్ని రంగాలను అభివృద్ధి దిశలో నడిపినటువంటి ఏకైక ముఖ్యమంత్రిగా కేసీఆర్ నిలిచిపోయారన్నటువంటి అంశాన్ని చెప్పారు. దాంతోపాటు ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాలు కూడా వెనుకబాటుకు గురవుతూ ఉన్నాయని చెప్పి రాజయ్య విమర్శించారు. జనగామ జిల్లా నుంచి మరో ప్రధాన వార్త పరిశీలించినట్టయితే స్టేషన్ గన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి శివునుపల్లి ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం దగ్గర రైతులు ఆందోళన బాట పట్టారు. యూరియా కోసం ధర్నా నిర్వహించినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. అక్కడ ఉన్నటువంటి పోలీసులతో యూరియా గురించి రైతులు వాగ్వాదం చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఆ సెంటర్కి 220 బస్తాల యూరియా వస్తే 300 పైచిలకు మంది రైతులు రావడంతో ఈ ఆందోళన నెలకొంది. నెల రోజుల నుంచి తిరుగుతున్నా కూడా సరిపడినంత యూరియా అందించడం లేదని రైతాంగం అయితే తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే మహబూబాబాద్ మండలం మొట్లతండ శివారు చిన్నవాగు దగ్గర ఆటో బోల్తా పడింది. ఆటోలో ప్రయాణిస్తున్న వాళ్ళంతా కూడా రైతులు. వీళ్ళు బయ్యారం మండలం గురిమిల్లకు సంబంధించినటువంటి రైతులంతా యూరియా కోసం వస్తున్న క్రమంలో ఆటో బోల్తా పడింది. ఆటోలో ప్రయాణిస్తున్న 6 రైతులకైతే గాయాలు కాగా వెంటనే వాళ్ళను ఏరియా ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వైద్యులు వాళ్ళకు చికిత్స అందిస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే జయశంకర్ భూపాలపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జాతీయ సమైక్యతా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న
మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతం ఆలపించారు బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నీళ్లు నిధులు నియామకాల కోసం జరిగిందని, అలా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని 10 ఏళ్ల పాటు అన్ని రంగాల్లో పురోగతి దిశలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకువెళ్తే ఇవాళ రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా వెనుకబాటుకు గురవుతుందని, అన్ని రంగాలకు సంబంధించి వెనుకబాటుకు గురవుతున్న సందర్భంలో మరొక ఉద్యమం రావాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా కనిపిస్తుందని సందర్భంగా గండ్ర వెంకటరమణారెడ్డి వ్యాఖ్యానించారు.